Hi friends, welcome to our channel. ఈ వీడియోలో టేస్టీ టిఫిన్ బాక్స్ రెసిపీ ఎగ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని 5 మినిట్స్లో ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఎగ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఎర్లీ మార్నింగ్స్ చాలా క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు, ఇంకా హెల్తీ కూడా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 6 ఎగ్స్ని వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం పెట్టి ఈ ఎగ్స్ని ఒకసారి ఇలా బాగా కలపాలి. ఈ ఎగ్స్ని ఇలా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా కొంచెం ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీన్ని మరో 10 సెకండ్స్ వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ని బౌల్లోకి తీసేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫైన్గా చాప్ చేసిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఫైన్గా చాప్ చేసిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, అలాగే ఫైన్గా చాప్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, 2 రెమ్మల కరివేపాకు వేయాలి. వీటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత మీరు పిల్లల కోసం ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నట్లయితే పచ్చిమిర్చి ముక్కల్ని స్కిప్ చేసేయండి. తర్వాత ఫైన్గా చాప్ చేసిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, అలాగే హాఫ్ కప్ స్వీట్ కార్న్, ఇంకా హాఫ్ కప్ గ్రీన్ పీస్ వేయాలి. ఒకసారి ఇలా బాగా కలిపి దీన్ని ఒక 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా మష్రూమ్స్ని ఒక 200 గ్రామ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పీసెస్గా కట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్ పీసెస్ని ఇందులో వేయాలి. ఇప్పుడు వీటికి సరిపోయేంత సాల్ట్ వేయాలి. తర్వాత ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీరని కొంచెం వేసి ఒకసారి ఇలా బాగా కలిపి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ వెజిటబుల్స్ మష్రూమ్స్ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ హై పెట్టి దీన్ని హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేయాలి. అప్పుడే వెజిటబుల్స్ మష్రూమ్స్ బాగా ఫ్రై అవుతాయి. చూడండి, వీటిని ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఫ్లేమ్ లో పెట్టి ఇందులో పావు టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా పావు టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసే పక్కన ఉంచిన ఎగ్ని కూడా ఇందులో వేయాలి. ఇలా ఒకసారి బాగా కలిపి దీన్ని లో ఫ్లేమ్లోనే ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన ఉంచిన రైస్ని ఇందులో వేయాలి. నేనైతే నార్మల్ రైసే వేసాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా కొంచెం కొత్తిమీర వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ హై పెట్టి ఒక 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. చూడండి, ఇప్పుడు ఒక 1 మినిట్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడే టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇందులో ఎగ్ ఇంకా మష్రూమ్ వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి దీని టేస్ట్ అయితే ఎంతో బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.